హాయ్ గైస్, నేను మీ సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లోనే ఈజీ అండ్ హెల్తీగా బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం రండి. ముందుగా నేను 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను. అది వేడి చేసి చల్లారనివ్వాలి. తర్వాత ఒక బౌల్లో ఒక 4 స్పూన్స్ అలా నేను ఓట్స్ వేసుకుంటున్నాను. చూడండి, వేసుకున్న తర్వాత నేను ముందుగా పాలను కాచి పెట్టుకున్నాను కదండి, అది చల్లారైంది కదండి, ఆ పాలను వేస్తున్నాను. ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ వేసిన తర్వాత అది కొంచెం నాననివ్వాలండి. ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేయండి. నానుతుంది. అప్పుడు టేస్ట్ అనేది బాగా వస్తుంది. నేను ఇప్పుడు చియా సీడ్స్ అనేది వేసుకుంటున్నాను. కొద్దిగా వేసుకోవాలండి చియా సీడ్స్. అది వెయిట్ లాస్కి అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను డేట్స్ అనేవి కట్ చేసుకుంటున్నాను. ఒక 5 డేట్స్ తీసుకున్నాను. తర్వాత ఒక బనానా తీసుకున్నానండి, కట్ చేసుకుంటున్నాను. బనానా బాగా పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసాం కదండి. కట్ చేసిన తర్వాత ముందుగా మనం కట్ చేసిన బనానా, డేట్స్ అండ్ హనీ, ఈ 3 తీసుకొని ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ తయారు చేద్దాం రండి. ముందుగా మనము ఓట్స్ మిల్క్ మిక్స్ చేసుకున్నాం కదండి, ఆ బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లోకి బనానా తర్వాత డేట్స్ 2 వేయాలండి. బనానా డేట్స్ వేసిన తర్వాత కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ అలా హనీ వేయాలండి. హనీ వేసి బాగా మిక్స్ చేయాలండి. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసిన తర్వాత చూడండి ఎలా మిక్స్ అయ్యాయో. ఓట్స్, హనీ, తర్వాత బనానా, డేట్స్, ఈ 3 బాగా మిక్స్ అయ్యాయి కదండి. చూడండి, హెల్తీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు దీన్ని. చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు దీంతో పాటు హెల్తీ జ్యూస్ తర్వాత ఒక ఎగ్ తీసుకోండి. చాలా బాగుంటుంది మార్నింగ్ అయితే. ఇలా ఆయిల్ ఫుడ్స్ కాకుండా, అవుట్ సైడ్ ఫుడ్ కాకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా హెల్తీ ఫుడ్ తీసుకోండి. ఇప్పుడు మనము జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక క్యారెట్, బీట్రూట్, ఒక యాపిల్ అండి. నేను ఇప్పుడు బీట్రూట్ని పీల్ చేస్తున్నాను. పీల్ చేసిన తర్వాత క్యారెట్ని కూడా పీల్ చేయండి. అలాగే ఒక యాపిల్ని కూడా పీల్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొట్టు తీసింటాం కదండి బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేమ్ అలాగే క్యారెట్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు యాపిల్ తీసుకొని ఒక హాఫ్ యాపిల్ తీసుకుంటున్నానండి నేను. ఇప్పుడు హాఫ్ యాపిల్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం రండి. మనకు ముందుగా కావాల్సింది బీట్రూట్, క్యారెట్ అండ్ యాపిల్. ఇప్పుడు ఒక స్పూన్ హనీ కావాలండి. తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మిక్సీ పట్టాలి ఇవన్నీ. ఇప్పుడు క్యారెట్, బీట్రూట్, యాపిల్ 3 వేసుకొని కొద్దిగా హనీ వేసుకొని 3 మిక్సీ పట్టండి. ఇప్పుడు నేను ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నానండి. నేను మిక్సీ పడుతున్నాను. మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు నేను ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టండి. మరి మిక్సీ పట్టిన తర్వాత ఒక గ్లాస్ తీసుకోండి. గ్లాస్లోకి జ్యూస్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూసారు కదండి, ఇంట్లోనే హెల్తీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేసుకున్నాం అనేది. సింపుల్ ఇంగ్రీడియంట్సే అండి, మన బాడీకి ఎంతో హెల్తీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ సింపుల్ డ్రింక్ని. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఈ డ్రింక్ని కమెంట్ చేయండి. మనము మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ తీసుకొస్తాం కదండి, అందులోనే ఈ సింపుల్ డ్రింక్ తయారు చేసుకోవచ్చు. ఆ డ్రింక్తో పాటు ఈ ఎగ్ సలాడ్ అనేది కూడా చేసుకోండి. ఈ ఎగ్ అనేది ఒక ఎగ్ బాయిల్ చేసుకొని అందులో పెప్పర్ పౌడర్ తర్వాత ఉప్పు అనేది పైన చల్లుకోండి. చూసారు కదండి, ఇంట్లోనే ఈజీగా హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవడమో. ఇంతే అండి, చాలా సింపుల్. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఈ వీడియో చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి.